ఈ విద్యార్థుల ఫీలింగ్స్ మనం అడిగి తెలుసుకున్నాం. ఈ కంపార్ట్మెంట్ కానీ నెక్స్ట్ కంపార్ట్మెంట్ అడిగేది గేమ్స్ టైం పాస్ మీ అబ్బాయి ఇప్పుడు మనం జర్నీ ఆల్మోస్ట్ 11 hours అయింది. మీ ఫీలింగ్స్ ఏంటి? మీకు ఏ సెక్స్ బాగా నచ్చింది? ఆ పొలాలు ఎందుకు నచ్చింది పొలాలు? ఇంకో అబ్బాయిని చూసుకున్నాక స్మార్ట్గా షార్ట్గా క్యూట్గా ఉన్నాడు. మీ పేరు 11 hours అయింది ట్రావెల్ అయ్యి. 11 hours నువ్వు చేసిన ఎక్స్పీరియన్స్ చేసిన జర్నీ మార్నింగ్ లంచ్ చేశారు, లంచ్ బ్రేక్ఫాస్ట్ ఏమేమి చేశారు? ఇంకో స్టూడెంట్ అడిగి మీ పేరు ఇప్పుడు 11 hours జర్నీ ఇంత ఎనర్జీగా కనిపిస్తుంది. ఇప్పుడే లేచారు పడుకున్నాం సైట్ సీయింగ్ ఎలా ఎంజాయ్ చేస్తాం? మీకు ఏమేమి నచ్చింది? ఆలుగడ్డ దాల్వడ సమోసా కంపార్ట్మెంట్ ఇంకా విద్యార్థులు ఇంత ఆనందమైంది. పైన విద్యార్థులు పైన మీ పేరేం పేరు? సాయి. ఏ క్లాస్? 10th class. ఈ 11 hours జర్నీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ట్రైన్ జర్నీ చాలా మంచిగా చాలా రోడ్ జర్నీ కన్నా ఇంకా ఇక్కడ నుంచి జర్నీ చేస్తే బాగుందని లేకపోతే ఆగ్రా ఇంకా ఎన్ని అవర్స్ వస్తుందని జర్నీ చేస్తే బాగుంటుంది. చూస్తే ఇంకొక ఆగ్రా ఆల్మోస్ట్ 10 hours వస్తుంది. ఎలా ఉంది? దిగాలని ఉందా లేకపోతే ట్రైన్లో ఇదే అండి విద్యార్థుల ఎక్స్పీరియన్సెస్. ఇంకొక కలిసి ఉన్నారు. కొంతమంది ఇంకా నిద్రపోతున్నారు, కొంతమంది గేమ్స్ ఆడుతున్నారు, కొంతమంది తింటున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకునే వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటో వీళ్ళని అడిగి తెలుసుకున్నారు. ఇలా నీ పేరు ఏంటి? ఏ క్లాస్ అవుతుంది? ఇప్పుడు మనం జర్నీ చేసి ఆల్మోస్ట్ 11 hours అయింది. ఈ 11 hours మీ ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా ఉంది. నా డిగ్రీకి రావడం ఎంత చిన్న వయసులో ఇలా నేర్చుకుని చాలా హ్యాపీగా ఉంది. 11 hours మీకు నచ్చిన సైట్ సీయింగ్ అలానే నచ్చాయి. అలానే చెప్పలేదు కదా, చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక అమ్మాయి వస్తుంది. మీ పేరు? ఈ 11 hours జర్నీలో మీ ఎక్స్పీరియన్సెస్, మీ ఫీలింగ్స్? చాయ్ కాఫీ. మీరు ఆల్మోస్ట్ ఇంకా 10 hours జర్నీ చేయగలుగుతారు. దాన్ని మీరు ఎలా చేయగలుగుతారని చెప్తారు? ఇదండి ఇక్కడ స్టూడెంట్స్ ఫీలింగ్స్. వాళ్ళని చూస్తే ఇంకా ఎనర్జెటిక్, ఇంకా 10 hours కాదు 20 hours జర్నీ కూడా చేసేలాగా ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ చూస్తే వాళ్ళు మార్నింగ్ ఎర్లీ ట్రైన్ కాబట్టి ఎర్లీగా లేసారు. నైట్ దానివల్ల నిద్ర సరిపోలేదు, ట్రైన్లో నిద్రపోతున్నారు. నిద్ర లేపి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటారు. మీ పేరేం పేరు? చెప్పు. రాత్రి నిద్ర పట్టిందా? నువ్వు టైం సరిపోలేదు. మధ్యాహ్నం లంచ్ చేశారు. ఇంకా 10 hours జర్నీ చేయాలి. చేయగలుగుతారు పక్క షూర్. ఇవ్వండి ఈ స్టూడెంట్స్ ఫీలింగ్స్. వీళ్ళని చూస్తే 10 hours కాదు ఇంకా 20 hours జర్నీ కూడా చేసేలా కనిపిస్తుంది. కెమెరామెన్ చందుతో శ్రీనివాస్ నాగ్పూర్. Yeah.
కెమెరామెన్ చందుతో శ్రీనివాస్, నాగ్పూర్, SVM. మార్పులే కాదు వీళ్ళు కూడా నేనా చింతపిల్లలు ఉండాలి మీరు కావాలా ఏంటంటే ఆగు నడుపుతుంది అండ్ అగైన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఇదే హోటల్ మనర్. ఇది క్వైట్ ఆపోజిషన్ రైల్వే స్టేషన్ ఆపోజిట్గా ఉంది. మేము నిన్న ఢిల్లీ AP ఎక్స్ప్రెస్ నుంచి 5:30కి ఆగ్రా స్టేషన్ ఉంది. అక్కడ నుంచి ఈ హోటల్ యూజ్ చేసుకోవడం జరిగింది. ఈ హోటల్లో మా స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ నైట్ ఇలా ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారో ఒకసారి అడిగి తెలుసుకుంటాం. హోటల్ మనలోకి ఎంటర్ అవుతున్నామండి. ఈ హోటల్ మనలో రైట్ సైడ్ చూసుకుంటే రిసెప్షన్ ఉంది. ఇది మా హోటల్ రిసెప్షన్. వీళ్ళతో అడిగి తెలుసుకున్నాం ఈ హోటల్ ఈ ఏరియా ఏమంటారు. గుడ్ మార్నింగ్. వాట్ ఇస్ सराय ख्वाजा आगरा कैंट, सराय ख्वाजा आगरा कैंट, होटल मन्नत। कितने बजे आना? मॉर्निंग आना 5 AM। कितने रूम लिए? 4 रूम लिए। 4 रूम और 3 रूम 4 बोलो 3 रूम और लिया, 2 रूम डबल एक 4 बेड 3 बेड और 2 डबल बेड। ఈ హోటల్ రిజర్వేషన్ అంటే ఒక 3 బెడ్ ఒక 4 బెడ్. स्पेशलिटी क्या है होटल स्पेशल कब एस्टैब्लिश हुआ ये हॉस्टल कब एस्टैब्लिश हुआ कब से चला रहे होटल पूरा कितने साल से चला रहे हैं? या होटल मन्नत है, सराय ख्वाजा के अंदर पेट्रोल के सामने है। आगरा में फेमस आगरा में फेमस है। आप रेलवे स्टेशन बस स्टैंड होटल डायमंड होटल कभी आए तो स्वागत करो బ్రాంచెస్ ब्रांचेस होटल ऐसा आगरा में आते ऐसा होटल चला रहे होटल का लेके होटल चला आपका होटल चला रहे हैं, होटल मन्नत और होटल डायमंड। 2 ब्रांचेस అలాగే 2 బ్రాంచెస్ హోటల్ మనస్ హోటల్ డైమండ్. ఇక్కడ ట్రిపుల్ ఫ్లాట్ బెడ్రూమ్ తీసుకోవడం జరిగింది. మన స్టూడెంట్స్ నా పైకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రూమ్లో ఏమేమి ఉన్నాయో మీకు తెలుసా, నాకు కూడా ఉందా? బాగా వెళ్ళించు. మనం రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇదే రూమ్ మా స్టూడెంట్స్ రాకతో జన్మ అన్యమైన రూమ్. ఈ రూమ్లో మా స్టూడెంట్స్ ప్రత్యేకంగా ఒక డబల్ బెడ్, టోటల్ 6 బెడ్స్ ఉన్నాయండి. దీంట్లో స్టూడెంట్స్ వాళ్ళ నైట్ నిన్న ఉన్నారు కూడా. ఆ స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం వాళ్ళ నైట్ ఎలా ఉందో, కంఫర్ట్ ఉందా, డిస్కంఫర్ట్. వెల్కమ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్. మీరు చూశారు మా పిల్లలు చక్కగా యాంకరింగ్ చేశాడు, చక్కగా ముచ్చటాడాడు. సో చూశారు కదా, మీరు చూసినట్లయితే కనుక ఇది 4 బెడ్రూమ్. ఇది పిల్లలకి ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా మేము ఎంతో జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ ప్రకారం కూడా జాగ్రత్త తీసుకుని పిల్లలకి వాళ్ళకి కావాల్సిన వేరు కూడా సప్లై చేస్తున్నాం. మేము ఇక్కడ ఆగ్రాలో చాలా చల్లనీళ్ళు చూస్తే మాకే కొంచెం అందరూ భయపెట్టించారు, కానీ మాకు మాత్రం అట్లాంటివి ఏమీ లేదు. చాలా చక్కగా పిల్లలు ఫ్రీగా అవుతున్నారు. చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నారు, ఎంత చూడండి చిరునవ్వుతున్నారు. ఈ బాబు నిద్రపోతు నటిస్తున్నట్టు కానీ నిద్రపోవట్లేదు, చాలా యాక్టివ్ ఉన్నారు అందరూ, ఎవరైనా డల్ లేరు.
చాలా మంది హెల్త్ ప్రాబ్లం అవుతుందని చెప్పారు కానీ ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లం లేదు, చక్కగా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి రూమ్స్ మేము ఆల్మోస్ట్ ఒక 4 బెడ్రూమ్, ఒక 3 బెడ్రూమ్ ఒకటి తీసుకున్నాము. అదే డబుల్ బెడ్రూమ్ 2 మళ్ళీ బుక్ చేసాము. మనకు ఎక్స్ట్రా బుక్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే పిల్లలకి ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నాం మేము. పిల్లలకి స్నానాలు కూడా గదులు చాలా బాగున్నాయి, స్నానం గదులు కూడా చాలా బాగున్నాయి. మీరు చూసినట్టయితే చూడండి, పాస్టర్కి మీరు చూసినట్టయితే చూడండి, చక్కగా లెట్రిన్, అదేవిధంగా షవర్ బాత్ కూడా ఉంది, షవర్ బాత్ ఉంది. సో చాలా బాగుంది, ఎట్లాంటి చాలా మళ్ళా ఏమంటారు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సో పెనాయిల్ అంతా స్మెల్ కూడా ఏమి రావట్లేదు, చక్కగా ఉంది. ఇదే విధంగా అన్ని బాత్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. పిల్లలు కూడా మంచి ఫ్యాన్ ఫెసిలిటీస్, టీవీ ఫెసిలిటీ కూడా ఉంది. మనం చక్కగా చూసినట్లయితే ఇక టీవీ పిల్లలు చక్కగా వాళ్ళు అక్కడే పడుకుని చక్కగా టీవీ కూడా వాళ్ళు చూడవచ్చు, మంచి సౌకర్యం ఉందండి. సో ఎనీవే ఎస్ఎన్ స్కూల్ ఇస్ గోయింగ్ టు రాకింగ్. ఢిల్లీలో రాక్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా యజమానులు అందరూ కూడా చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందంట. ఇంతవరకు ఎవ్వరు ఎన్నో స్కూల్ వచ్చాయంట కానీ మొదటిసారి అంటే ఇంత చక్కగా వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నారు. మంచి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు పిల్లలు కూడా. చక్కగా వాళ్ళు చెప్పిన విధంగా పార్ట్నర్స్ టీం తీసుకుని చక్కగా వెళ్తున్నారు. సో స్నానాలు ముగించుకున్నారు ఫాస్ట్ కూడా ఉంది వీళ్ళ దగ్గరే. రిమోట్ ఉంది మన దగ్గర, చేతి పెట్టుకోవాలా, చెయ్య రిమోట్. ఓకే రాజేష్ అరే రాజేష్ శ్రీనివాస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మేము సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా 11 hours అంటే మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈవినింగ్ టైం 5 hours ఉంది. మేము ఇప్పుడు నాగ్పూర్ దాటి ఒక ½ an hour క్రాస్ అయింది. ఈ 11 hours జర్నీలో మా విద్యార్థులు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళ ఇప్పుడే నిద్ర నుంచి లేచి వాళ్ళ సైట్ సీయింగ్ ఎంజాయ్ చేస్తున్నట్టుంది. కొంతమంది స్టూడెంట్స్ ఫేసెస్ చూస్తే ఇంకా నిద్రమత్తు వదలలేనట్టుగా ఉంది. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అడిగి వాళ్ళు ఈ 11 hours జర్నీ వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటో అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, ఏ క్లాస్ అవుతున్నాడు? 20 class. చెప్పి ఇప్పుడు 11 hours అయింది మనం సినిమా నుంచి స్టార్ట్ అయ్యి ఏమేమి ఎంజాయ్ చేసాం? సైట్ సీయింగ్ ఎంజాయ్ చేసాం. ఎంతో రాకెట్ సైట్ సీయింగ్ చూస్తే ఖతర్నాక్ ఉంది అసలు. మీకు ఏ సైట్ సీయింగ్ నచ్చింది బాగా? యాక్చువల్లీ మీరు పైనుంచి వెళ్తుంటే ఖతర్నాక్. ఈ అబ్బాయి సైట్ సీయింగ్ చాలా ఎంజాయ్ చేశాను చెప్తున్నాడు. ఇంకో అబ్బాయి చూస్తున్నాను అక్కడ విండో దగ్గరకు వచ్చిన అబ్బాయి చెప్పి ఈ 11 hours జర్నీలో ఏమేమి లంచ్ ఇంకేమి అడ్వైజ్ చేస్తాను? చాయ్ చాయ్ ఇక్కడ చాలా చాలా తిరుగుతున్నాం కదా, లేకపోతే మా ఎక్స్పీరియన్స్ ఏదో కల్లారా ఇంకో కొంతమంది విద్యార్థులు తెలుసుకున్నాం. బ్యాక్ ఈ విద్యార్థులు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఈ గ్రూప్లో తీసుకుంటే ఒక అబ్బాయి హ్యాండ్సంగా కనిపిస్తున్నాడు. ఆ అబ్బాయిని అతని ఫీలింగ్స్ ఏంటో అడిగి తెలుసుకున్నాడు. మీ పేరు ఎంత? ఏ క్లాస్ అవుతుంది? ఈ ముఖం చూస్తే ఇప్పుడే నిద్ర నుంచి లేచినట్టుంది. మీ యొక్క ఫీలింగ్స్ ఏంటో మార్నింగ్ నుంచి నువ్వు ఎక్స్పీరియన్స్ కదా. ఈ విద్యార్థులు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారో వాళ్ళ మాటల ద్వారా మనకు తెలుస్తుంది. కెమెరామెన్ చందు.
Start. అందరికీ నమస్కారం. ఇప్పుడు 4 గంటలు అవుతుంది. మనం ఆగ్రా స్టేషన్కి చేరుకోబోతున్నాం. ఇక్కడ అందరూ వాళ్ళ సామాన్లు చదువుకుంటున్నారు. అందరినీ ఒకసారి అడిగి చూద్దాం. Right. గుడ్ మార్నింగ్ ఆగ్రా, గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఇప్పుడు అందరూ ఎస్ఎన్ స్కూల్ పిల్లలు వాళ్ళు లేసారండి, నిద్ర నుంచి లేసారు. చూడండి, మీరు చూసినట్లయితే వాళ్ళ సైడ్ ఇప్పుడు చూసినట్లయితే చూడండి, ప్రతి ఒక్కరు చక్కగా లగేజ్ తీసుకొని చదువుకుంటున్నారు. చూడండి ఒకసారి చూడండి చక్కగా అప్పుడే బ్రషెస్ కొట్టేసి రెడీగా అయిపోయారు అందరు పిల్లలు. అసలు పిల్లలు అంటే పిల్లలు కాదు, పిడుగులు అసలు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ చూసినా కనపడరు వీళ్ళు అసలు. ఇప్పుడు చెప్పి చెప్తారు. నిజంగా చెప్పాలంటే మొదటిగా ఎవరైనా ఒక అడుగు వేస్తేనే వాళ్ళు ముందుకు వెళ్ళాలి. సో అట్లాంటి మొదటి అడుగు వేసి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరిదే, కానీ అలాంటి మొదటి అడుగు వేసి ఎస్విఎన్ స్కూల్ పిల్లలైన ఎస్విఎన్ స్కూల్ పిల్లలు మేనేజ్మెంట్ అందరు కలిసి ఢిల్లీకి ఆగ్రాకి సాహసించి ఒక అడ్వెంచర్ థ్రిల్లింగ్ థింగ్ అండి ఇది. అందరికి అసలు చక్కగా చూడండి, ఇప్పుడు చూసినట్టయితే అవకాశం ఎంత చలిపులి ప్రతి ఒక్కరికి చలి చాలా వేధిస్తుంది చూస్తుంటే మాకే ఇక్కడ. అయినా కానీ చలిని సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఎంత వీరులాగా ఎంత చక్కగా వాళ్ళు స్టాప్ ఫస్ట్. హాయ్ అండి, దిస్ ఇస్ శ్రీనివాస్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఒక 1 అవర్లో ఆగ్రా స్టేషన్లో దిగిపోతున్నామండి. అందుకే పిల్లలందరూ చూస్తే సామాన్ చదువుకున్నట్లు అనిపిస్తుంది. వాళ్ళ లగేజ్ తొందరగా హడావిడిగా ఉన్నారు. ఈ నైట్ మొత్తం జర్నీ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక స్టూడెంట్ అడిగి తెలుసుకుంది. మీ పేరు చెప్పు. ఇప్పుడు మనం సికింద్రాబాద్ నుంచి దాదాపు 24 అవర్స్ అయిపోయింది, 6 to 6. ఈ నైట్ బాగా చనిపోతుందా, మంచిగా అనిపించిందా? ఇప్పుడు ఆగ్రా దిగబోతున్నావు కదా, ఆగ్రా గురించి మీ ఫీలింగ్స్? ఆగ్రాలో నువ్వు చూడాలనుకుంటున్న ప్లేసెస్ ఏంటి? అన్ని ప్లేసెస్. కానీ ఇంకొక విద్యార్థిని అంటే తెలుసుకుందాం. అక్కడ ఇంకో కంపార్ట్మెంట్లో చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే లగేజ్ మొత్తం చదువుకుంటున్నారు. ఎమర్జెన్సీ విండో కాడ రెడీగా ఉన్నారు లగేజ్ ఇవ్వడానికి. ఎందుకంటే ఆగ్రా స్టాప్లో ట్రైన్ ఎక్కువసేపు ఆగదు కాబట్టి. ఇక్కడ ఇంకో స్టూడెంట్ అడిగి తెలుసుకున్నాం. ఈ పేరు ఏంటి? సికింద్రాబాద్ నుంచి దాదాపు 24 అవర్స్ నైట్లో ఇక్కడ చలి ఎక్కువగా అనిపిస్తున్నట్టు చలి పని ఆగ్రా స్టాప్ 1 అవర్లో వస్తుంది. ఆగ్రాలో ఏమేమి ప్లేస్ చూడాలి? ఇవ్వండి ఈ ఎస్విఎన్ స్టూడెంట్స్ ఫీలింగ్స్. కెమెరామెన్ చందుతో శ్రీనివాస్, ఎస్విఎన్ ఆగ్రా. చలి చాలా బాగా ఎక్కువ ఉంది. అందరం నార్మల్ స్వెటర్లు ఇయర్ క్లాస్ అన్ని తెచ్చుకున్నప్పుడు చలి ఎక్కువైతే అన్నట్టుగా అనుకున్నాము. కానీ ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఇక్కడ రావాలంటే. ముందుగా వాళ్ళు
సుమారు ఉదయం 4:30 అవుతుంది. ఇంకొక 40 to 45 నిమిషాల్లో మనం ఆగ్రా స్టేషన్కి రీచ్ అవ్వబోతున్నాం. ఇక్కడ ఈ విద్యార్థులు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ ఒక్కసారి మనం అటు చూస్తే మనము అక్కడ చాలామంది ఇంకా నిద్రపోతున్నారు. చాలామంది నిద్రపోతున్నారు అక్కడ. అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఎవరు లెగలేదు. కానీ ఇక్కడ చూస్తేనేమో పిల్లలందరూ రెడీ ప్యాక్ అయ్యి కూర్చున్నారు వీళ్ళు. సో ఈ ఇంత ఉదయం ప్యాక్ అయ్యి కూర్చోడానికి కారణం ఏంది, ఎందుకు వీళ్ళు ఇంత తొందరగా రెడీ అయ్యారు అసలు అనే విషయం మనం కనుక్కుందాం. చెప్పండి మీరు, ఏంటి ఇంత పొద్దున మీరు ఇప్పుడే రెడీ అయిపోయారు? ఇంకొక 40-30 నిమిషాల్లో వచ్చేస్తుంది కదా స్టేషన్, ఇంకా టైం ఉంది కదా, ఎందుకు తొందరగా రెడీ కూర్చున్నారు? మా సార్ ఇంటి దగ్గర ఎప్పుడైనా ముందు జాగ్రత్త తీసుకుంటారు. ఏమైనా ఇబ్బంది ముందే ఉండాలి. అందుకని ఆగ్రా స్టాప్ ఇంకా హాఫ్ అన్ అవర్ ముందుగా మేమంతా రెడీ అయ్యే విషయం. ఎందుకంటే ఆగ్రా స్టాప్లో ట్రైన్ ఎక్కువసేపు కావాలని చెప్తున్నాను. దానివల్ల లగేజ్ ప్రాబ్లం అవుతుందని మొత్తం లగేజ్ దింపండి. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి తొందరగా దింపాలని మొత్తం రెడీ అయ్యే విషయం. చూసారా, అంటే గురువు చెప్పిన మాట వీళ్ళు తప్పట్లేదు. గురువు ఏ మాట చెప్పాడో ఇక్కడ ఆగ్రాలో ట్రైన్ ఒక 5 నిమిషాల కన్నా ఎక్కువ ఆగదు కాబట్టి పిల్లవాడి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర 2 బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళు అందుకే మొత్తం లగేజ్ అంతా ప్యాక్ రెడీ ఉన్నారంట. సో ఇంకొక అతను చూద్దాం. వీరు ఆల్మోస్ట్ ఆల్ మఫ్లర్స్, గ్లౌజెస్, స్వెటర్లు వేసుకుని రెడీగా కూర్చున్నాడు. అతని అభిప్రాయం అనుకుందాం. రా బాబు, చెప్పు ఏంటి ఈరోజు చాలా రెడీగా కూర్చుంటున్నావు? నీకు ఇవన్నీ నీకు ముందే తెలుసా? మీకు ఇట్లా ఇక్కడ చలి బాగా ఉంటుందని మీకు ఎవరు చెప్పారు? ముందే తెలుసు సార్, చలి ఇక్కడ బాగా ఉంటుందని మా సార్ ముందే ఇన్ఫామ్ చేశారు. మాకు పేపర్ మీద అన్నీ రాసి ఇచ్చారు. ఇక్కడ చాలా చలిగా ఉంది. ఇప్పుడే మేము లేచి ఆగ్రాలో తీయడానికి రెడీ అవుతున్నాము. చూసారా, ఇక్కడ బాగా చలిగా ఉందని చెప్తున్నారు, కానీ నాకు అట్లా కనిపించట్లేదు. వీళ్ళ ఒక ఆనందం ముందు ఆ చలి కూడా పారిపోయినట్టు అనిపిస్తుంది. సో చలి కూడా నాకు అంతా లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక బాబుని చూస్తే అసలు ఇయర్ టాప్స్ లేదు, గ్లౌజెస్ లేదు. అయితే అందరూ గ్లౌజెస్ కూర్చున్నారు, వణుకుతున్నారు. ఇక్కడ కూర్చున్నాడు కారుగా. ఈయన అభిప్రాయం లేదో అనుకుందాం. చెప్పండి మరి, మీరేంటి ఏమి వేసుకోకుండా గ్లౌజులు లేకుండా, స్వెటర్ లేకుండా, ఇయర్ టాప్స్ లేకుండా కూర్చున్నారు? ఏంటి వాట్ హ్యాపెండ్? ఇక్కడ చలి మామూలుగానే ఉంది, అందుకే నేను వేసుకోలేదు. కానీ మామూలుగా ఉందని చెప్తున్నాడు, కానీ గొంతు చూస్తేనేమో ఏదో ఒక రకంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇతను నిద్ర లేసినట్టున్నాడు కదా, అందుకే ఇప్పుడే అట్లా మాట్లాడుతుండొచ్చు. సో ఏ విధమైనా సరే ఇక్కడ ఆగ్రాలో మనం ఊహించినంత చలి మాత్రం లేదని చెప్పుకోవచ్చు విద్య. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ ఆగ్రాలో చూస్తుంటే బాగా ఎండలు కాస్తున్నాయి, టెంపరేచర్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. చాలామంది ఇలా అభిప్రాయం అట్లే చెప్తున్నారు. సో ఏదో విషయం చేసి చూడాలి. ఏమైనా ముందు మనమే STN ఛానల్ ముందుగా అనుకుందాం. మళ్ళీ మన అతి తొందరగా కలుస్తాను. ఇట్లు PNK ఫ్రమ్ ఆగ్రా విత్ చెన్. థ్యాంక్ యూ. లైట్ సిస్టమ్ ఎవ్రీథింగ్ బాగున్నాయి. అయితే నార్త్ ఇండియా కావడంతో మేము వాటర్ డబ్బా కూడా తీసుకొచ్చాము. అక్కడ కూడా చూపిస్తాం మీకు. నేను చక్కగా వాటర్ కూడా చాలా బాగుంది. ఇట్లాంటి పిల్లలకి ఎట్లాంటి థ్రోట్ పెయిన్ రాకుండా మెయింటైన్ చేస్తున్నాము. ఫుడ్ కూడా చాలా ఫుడ్ పట్ల కూడా ఎంతో కేర్ తీసుకున్నాము. మేము చూసుకుంటే చూడండి, ఎలక్ట్రిక్ కుక్కర్తో మేమే స్వయం పకానం చేస్తున్నాము. పిల్లలకి సౌత్ ఇండియన్ స్టైల్ విధంగా మేమే చూస్తున్నాము. ఇదొక కార్తీక మాసంలో ఉండాల్సిన వనభోజనాలు మేమే తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, చక్కగా సాంబారు ఆహా అనిపించేటట్టుగా ఉంది. చాలా స్మెల్లింగ్ చాలా ఫెంటాస్టిక్ ఉంది ఇది చూస్తుంటే మాత్రం. సో వీఆర్ సో హ్యాపీ. పిల్లలు కూడా అడుగుదాం, వాళ్ళు ఇప్పుడు ఏం తిన్నారు అని అడుగుతాము. వాళ్ళు తిన్నట్టున్నారు. వాళ్ళు టిఫిన్ కానిచేశారు. టైం చూస్తే 9:30 అవుతుంది. సో వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు, వాళ్ళు ఎన్ని గంటలు స్నానం ముగించుకున్నారు, వాళ్ళు ఏం సంగతి, వాళ్ళు ఏం స్నానం చేశారు అన్నీ మనం అడిగి వస్తున్నాం వాళ్ళు మనము. ఓకే స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఫీలింగ్ టుడే? ఓకే, హౌ ఇస్ ఎక్స్పీరియన్స్? Fine? Yes, sir. Yeah, how you are feeling? Happy? Yes, sir. Right, see, they are enjoying really by expressing, see the expressions, how they are enjoying, right? Come on, tell me students, what did you get in the morning diet? Upma. And pickle? Yes, sir. Yes, sir. Morning they are taking the breakfast upma and as a pickle. Okay, students, now tell me where are you going now? You are staying here, you are holding here, or you are going to see somewhere? Going.
Red Fort. Acha, they are going for Agra local site, right? Agra local site and anything else? లాల్ కిలా. ఓకే అండి, ఇప్పుడు వెళ్ళే ముందు ఎందుకు, తినే ముందు రుచి ఎందుకు, వెళ్ళిన తర్వాత వచ్చింది అడుగుదాం అని ఏమేమి చూశారు తగు వివరాలన్నీ రాత్రి మాట్లాడదాం మనము. రాత్రి అడిగితే కింద 10 అవుతుందని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ప్రతి కార్నర్ ఆగ్రా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా ఏ కార్నర్ మిస్ అవ్వకుండా ప్రతిదీ కవర్ చేసి పిల్లలకి ఎట్లాంటి నాలెడ్జ్ అవగాహన ఇవ్వాలో అవగాహనలో మేము వాళ్ళని కవర్ చేస్తామండి. ఇక చూడండి, ఇంకొక రూమ్కి వెళ్దాం మనము, అక్కడ చూద్దాం అక్కడేమో స్పెషాలిటీ. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇక్కడ చూసినట్టయితే కనుక ఇది ఆడవాళ్ళకి తీసుకోవాల్సినది చూస్తున్నామండి. ఆడవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా చూస్తున్నాం. స్పెషల్ రూమ్ ఉంది వీళ్ళకి. ఇట్లా ఇంకో రూమ్ కూడా బుక్ చేసాం, డబల్ బెడ్రూమ్ మళ్ళీ ఇంకోసారి. సో పిల్లలకి స్నానాలు కూడా చాలా బాగున్నాయి. ముఖానికి బొట్టు పెట్టుకోవడానికి ఆడవాళ్ళకి ముఖ్యంగా అలంకార ప్రియులు అంటారు ఆడవాళ్ళని. చూసుకుంటే అద్దాలు కూడా గట్టిగా ఉన్నాయి, చక్కగా వాళ్ళు దూకోవచ్చు. ఆ పాప చూడొచ్చు, చక్కగా అవుతుంది, చక్కగా రిబ్బన్ మంచి కట్టుకుంది, ముఖానికి పౌడర్ తీసుకుంది, చక్కగా చూడండి ఎంత బాగా తయారయ్యారో పిల్లలు. సో ఇక్కడ హ్యాపీ ఉంది. ఆగ్రా చిన్న పాప కూడా వచ్చింది, ఆగ్రా ఆమె తట్టుకుంటుంది చూడండి. ఎందుకంటే ఎస్ఎన్స్ ఉన్న స్పెషాలిటీ చూడండి. ఇక్కడ స్వయం పట్టణం కూడా అన్నం చూడండి ఎంత పెద్దది ఉందో. సుమారు 10 కేజీ సరిపోయేటట్టు ఉంది అన్నం. ఇది పిల్లలందరికీ సరిపోయే విధంగా అన్నం వండేసారు ఒకసారిగా మధ్యాహ్నం సరిపోయేటట్టు ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఆలుగడ్డ వండుతున్నట్టున్నారు, మేబీ ఆలుగడ్డ కూర అనుకుంటా. టమాటా వేస్తే టమాటా కూడా ఉండొచ్చు. ఇది సాంబార్ కూడా ఉంది. పిల్లలకి నార్త్ ఇండియా ఫుడ్ పడదని సౌత్ ఇండియా స్టైల్ మేనేజ్మెంట్ ఎస్విఎన్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు స్పెషల్గా ఒక ఆయమని తీసుకొచ్చారు. సో మేడం గారు ఒక అభిరుచి, మేడం గారు ఒక స్పందన విందాము. మరి మేడం గారు ఏ విధంగా చూసుకుంటున్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, మీ స్పందన చెప్పండి. ఇక్కడ మేము మొదట వచ్చేటప్పుడు అందరూ చలి చాలా ఎక్కువ ఉంటుందని భయపెట్టారు, కానీ మాకేమంత చలి అనిపించట్లేదు. ప్రతి పిల్లలు కూడా సంతోషంగా ఉండటం కోసం ప్రతి ఒక్కటి మేము ప్రొవైడ్ చేస్తాము. అన్నం వండటానికి రైస్ కుక్కరు, తర్వాత టిఫిన్కి వేరే కుక్కరు, కర్రీస్కి మరో కుక్కరు, ఇట్లా ప్రత్యేకంగా అన్ని కుక్కర్లు తీసుకొచ్చి ప్రత్యేకంగా మా ఆయన్ని కూడా అటెండర్ని తీసుకొచ్చి అటెండర్తో ఇవన్నీ కూడా మేము అరేంజ్ చేస్తున్నామండి. ఎందుకంటే మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ వ్యూ. మాకు పిల్లల యొక్క మంచి హ్యాపీనెస్ వాళ్ళు వచ్చి సంతోషంగా ఇక్కడ అన్నీ చూసి ఇంటికి వెళ్ళి ఈ సంతోషాన్ని వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మేము ఇవన్నీ ప్రొవైడ్ చేసామండి. మా పిల్లలకి ఏ అసౌకర్యం కలగకుండా మేము మా మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరిని వాళ్ళకి అరేంజ్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా చక్కగా మీరు బోధించారు. చక్కగా పిల్లలకి వచ్చింది. ఇంత అడ్వాన్స్ ఎప్పుడు చేయాలనుకున్నారు? మొదటిగా మేము ఎప్పుడు కూడా సౌత్ ఇండియా టూర్స్ చేసేవాళ్ళం, కానీ మా పిల్లలు చిన్న స్లమ్ ఏరియా నుంచి వచ్చిన పిల్లలు, వీళ్ళకి అసలు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే నార్త్ ఇండియాకి తీసుకెళ్ళాలి. నార్త్ ఇండియాలో పార్లమెంట్ అంటే ఏంటి, రాష్ట్రపతి భవన్ అంటే ఏంటి, అసలు వాళ్ళు చేసే పనులేంటి, ఇవన్నీ కూడా నాకు మా పిల్లలకి ప్రాక్టికల్గా. రెండోది అదే కాకుండా ఏరియా వైజ్ నాలెడ్జ్ రావాలి. అంటే ఏ స్టేట్లో వాళ్ళ వే ఆఫ్ లైఫ్, అలా సాయిల్, వాళ్ళ యొక్క అభిరుచులు, ఇవన్నీ మా పిల్లలకి చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ తీసుకొచ్చి మా పిల్లలకి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ పండే పంటలు, అక్కడ ఉన్న ఏ సాయిల్కి ఏ పంట పడుతుంది, ఇవన్నీ కూడా పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడం కోసం మేము ఈ యొక్క నార్త్ ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా చక్కగా వాళ్ళు బోధించారు. సో ఫైనల్గా ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అని చెప్తున్నారు. సో బుక్కిష్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి పిల్లలకి, అవగాహన ఇంపార్టెంట్ అని చెప్పారు. సో చక్కగా పిల్లలు ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు, మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ ఒక వంటనం ఉంది, ఇవి అర్థం ఏం చేస్తున్నారో. అమ్మ ఏమంటున్నారు మీరు? ఆలుగడ్డలు కడిగారా మీరు? అంటే ఒక వేసారా? అడిగేసారు. ఓకే, నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు పిల్లలు. ఓకే, సుమారు ఎంత టైం పడుతుంది మీకు ఇది వేయడానికి? ఇది ఓకే, 10-15 నిమిషాలు అయిపోతుందన్న. సో చక్కగా వాళ్ళు మోడర్న్ పద్ధతిలో ఎలక్ట్రిక్ కుక్కర్ యూజ్ చేస్తున్నారంటే చూడండి వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉన్నారో వాళ్ళకి. ఎలక్ట్రిక్ పద్ధతి చూడండి, ఇప్పుడు గ్యాస్లో పొయ్యిలు కాకుండా బయట వస్తే భయపడుతున్నారు. ఎట్లాంటి భయం చింత ఎవరు లే, ఫేస్ చాలా బాగుంది. సో ఫైనలీగా నేను వాళ్ళు చూస్తుంటే నాకే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఈ మైక్ వదిలేసి ఎంత త్వరగా వాళ్ళు ఎంజాయ్ చేయాలి నాకే అంత ఆశ అనిపిస్తుంది. సో స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఇంకో రూమ్కి వెళ్దాం. ఇంకో డబుల్ బెడ్రూమ్ ఉంది, ఒకసారి రూమ్ చూద్దాం. వాళ్ళ అక్కడ ఏం చేస్తున్నారు, ఆ పిల్లలు ఏం చేస్తుంటాం. రాకేష్ కదా, ఓకే, చాలా బాగుంది. చాలా
यहाँ लिखा हुआ है कि आप फोटोग्राफी ना करें। बच्चे लोग को ले रहा हूँ यार, मंदिर को नहीं है। अरे तो भैया को नहीं लेगा तो मना है ना वहाँ। नहीं है ना, अंदर का नहीं है, बाहर है। अंदर आए तो मेरे को भी मालूम है, आंध्र से आ रहा हूँ, मेरे को मालूम है। तिरुपति देवस्थान में नहीं करना, मेरे को मालूम। रोड पे कर बाहर आए तो प्रॉब्लम नहीं रहता। आड़ा पीछे मुंडा मंदा को రైట్ अच्छा